ఈరోజు ఇడ్లీ తయారు చేసుకోవడం ఎలా అని 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల రవ్వ పోసుకోవాలి. ఉదయాన్నే మిక్సీ పట్టుకున్న పిండిని ఉదయాన్నే ఇలా ఇడ్లీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఇలా గట్టిగా ఉంది కాబట్టి వాటర్ పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అట్లా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఇలా పిండిని వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా పెట్టారంటే ఇడ్లీ పిండికి స్పాంజ్ లాగా ఉన్న ఇడ్లీ మెత్తగా టేస్టీగా తయారవుతాయి, రెడీ అవుతాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నైట్ పిండి పట్టుకొని మిక్సీ పట్టుకొని ఉంచుతాం కదా, టేస్టీ ఇడ్లీ, హెల్తీ అండ్ టేస్టీ. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. మనం ఉడికిందా లేదా అని ఫింగర్ పెట్టి చూసామంటే ఫింగర్కి అంటుకోదు పిండి, అప్పుడు ఉడుకుతుంది, రెడీ అవుతుంది. అప్పుడు ఇడ్లీ స్పాంజ్ లాగా ఇడ్లీ మెత్తగా టేస్టీగా హెల్తీగా ఇలా ట్రై చేయండి. టేస్టీ ఇడ్లీ రెడీ. అందరూ చాలా ఇష్టంగా తింటారు. స్పాంజ్ లాగా మెత్తటి ఇడ్లీ రెడీ. టేస్టీ హెల్తీ. ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకోండి. టేస్టీ ఇడ్లీ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, మెత్తగా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ ఇడ్లీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ అండ్ టేస్టీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వావ్, చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. వావ్, సూపర్. థ్యాంక్ యూ. ఎలా ఉంది హన్స్ ఇడ్లీ? తిను, ఇంకా తిను.